సంఘం ఎన్ని వేషాలు వేస్తుందటండి చూద్దాం. చూడండి ఒక్క నిమిషం. పరమగీతం 5వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు చదువుదాం. ମୁଁ ନିଦ୍ରିତ ଥିଲି, ମାତ୍ର ମୋର ହୃଦୟ ଜାଗ୍ରତ ଥିଲା। ଏ ତ ମୋ ପ୍ରିୟତମଙ୍କ ରବ, ସେ ଦ୍ୱାରରେ ଆଘାତ କରି କହୁଅଛନ୍ତି, ଆଗ ମୋହର ଭଗିନୀ, ମୋହର ପ୍ରିୟ, ମୋହର କପତି, ମୋହର ସୁଧମତେ, ମୋ ପାଇଁ ଦ୍ୱାର ଫିଟାଅ, କାରଣ ମୋହର ମସ୍ତକ ଶିଶିରରେ, ମୋହର କେଶ ରାତିରେ ଜଳବିନ୍ଦୁରେ ପରିପୂର୍ଣ୍ଣ। ମୁଁ ଆପଣା ଜାମା କାଢ଼ି ପକାଇଅଛି, କିପରି କରି ତାହା ପିନ୍ଧିବି? ମୁଁ ଆପଣା ପାଦ ଧୋଇଅଛି, କିପରି କରି ତାହା ମଳିନ କରିବି? ମୋ ପ୍ରିୟତମ ଦ୍ୱାରର ଛିଦ୍ରରେ ଆପଣା ହସ୍ତ ଥୋଇଲେ, ତହିଁରେ ମୋର ହୃଦୟ ତାଙ୍କ ପାଇଁ ଉଚ୍ଚାଟ ହେଲା। నేను నిద్రించితినే గాని నా మనసు మేలుకొని ఉన్నాడు. ఇదేంటండి? కొనుకొరిచి మొన్న ఇక్కడ ఏంటండి, నేను నిద్రించితినే గాని నా మనసు మాత్రం మేలుకొని ఉంది. ఎవరి కోసం? మీకు అర్థమైందండి? ఇంకా చదివే, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, ఏంటండి నిష్కలంకురాలా. అబ్బా ఏం వర్ణన చేస్తున్నాడు చూడండి ఈయన. ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకరాలా. అబ్బా ఈ అమ్మగారు ఎంత గోనుకురాలో చూడండి. కిందకి వెళ్దాం. ఆలకించము, నా తల మంచుకు తడిసి ఉన్నది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసి ఉన్నది. నాకు తలుపు తీయమనిచు నా ప్రియుడు వాకలి తట్టు చూచుచున్నాడు. ప్రియుడు ఎవరు? ప్రభువారు. ఆయన ఏం చేస్తున్నాడండి? మంచులో తడిసిపోతూ ఉన్నాడు. మంచులో తడిసిపోతూ బయట నిలబడి, వాకల దగ్గర నిలబడి పడతా ఉన్నాడు. ప్రియురారా, ప్రియురాలా, నా పావురమా, నా చిట్టి, నా కన్నా, నా పొట్టి, తీయమ్మా, తలుపు తీయమ్మా అని చెప్పి ప్రియుడు ప్రభు అయిన యేసు హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ తడుతున్నాడండి? హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు. అయితే ఈ అమ్మగారు ఏమంటుందో చూద్దాం. చూడండి 3వ వచనం. నేను వస్త్రం తీసివేసి తిని ఏం చేసిందటండి? కొనకొచ్చింది. మో వస్త్ర కాడిదైతిలి లజ్జనాయి కాయిది బాబు లజ్జనోతాయి కొయ్యదవుతుంది. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకుంటుని, నేను మరలా వాటిని మురికి చెయ్యనేలా, తలుపు సందుల్లో నా ప్రియుడు చెయ్యుంచగా నా అంతరంగమున అతని ఎడల జాలిగొనెను. ఆయన ఏం చేశాడు? ఆఖరికి తలుపు సందుల్లో చెయ్యి పెట్టి ఆ గెడ తీద్దామని చూస్తున్నాడండి. ఎంతకీ ఈ అమ్మగారు కదులుతుందా మెదులుతుందా? ఆయన ప్రియుడు వదిలిసాడండి. సంఘం పరిస్థితి అలాగ ఉంది, ప్రియుడి పరిస్థితి అలాగ ఉంది. సంఘం ఏం చేస్తుందండి? సంఘములో అందరూ కాదు, కొంతమంది వస్త్రాలు తీసేసుకున్నారు. వస్త్రం తీసేయడం అంటే ఏమిటండి? రక్షణ వస్త్రాన్ని కోల్పోయి ఉన్నారు. సంఘములోనే ఉన్నారు, రక్షణ వస్త్రాన్ని కోల్పోయి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, రక్షణ వస్త్రాన్ని ధరింపజేసుకోవాలి, తిరిగి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. నీ పాదాలు మురుగుపడిపోతున్నాయి అనుకోవద్దు. రా, నీ ప్రియుడు కొరకు ఎదురు చూడు. ప్రియుడేమన్నాడండి? నా ప్రాణేశ్వరి, నా పావురమా, నిష్కలంకురా అని ఆయన బ్రతిమాలుతున్నాడు. ఈ అమ్మగారు ఏంటంటుందండి? వస్త్రం తీసివేశాను, మరలా నేను దాన్ని ఎందుకు ధరింపజేసుకోవాలి? ప్రియమైన వాళ్ళరా, సంఘానికి క్రీస్తుకి మధ్యన ఉండేటువంటి బంధం ఈ లేఖన భాగములో వర్ణన జరుగుతూ ఉంది. ఇలాగున జ్ఞాని అయిన సొలొమోను గారు పరమగీతాలు యవన ప్రాయములో ఉండేటప్పుడు రాశాడు. యవన ప్రాయం అయిపోయిన తర్వాత ఇంకేటొస్తుందండి? నడు వయసు. ఏం వయసు అండి? నడు వయసు. నడు వయసులోనికి ఎంత ఉంటది? సుమారుగా నేను నడు వయసులో ఉన్నానా, ముసలి వయసులో ఉన్నానా, లేకపోతే ఏ వయసులో ఉన్నానండి? అమ్మా, నేను ఏ వయసులో ఉన్నాను? నాది ముసలి వయసు వచ్చేసిందా, ఇంకా నడు వయసులోనే ఉన్నానా? ఇంకా ఉంది కదా టైం. ఓకే, అంటే దాని అర్థం ఏంటన్నమాట అండి? ఈ వయసులో ఉండేటప్పుడు ఆయన వ్రాశాడు. ఈ వయసులోకి వచ్చినప్పటికల్లా ఏటి అర్థం అవుద్ది ఆయనకి?
చాలా అనుభవాలు గుండా వస్తాడు. ఏంటండి మూర వయసొక్కితే చుబాకోకి ఇంకోటి ఏంటండి వృద్ధ వయసు అని లాస్ట్ మధ్యరే కోణ వయసు నడు వయసు ఒడియాలు ఏంటంటారా? ఒడియాలు అడుగుతున్నాను. ఓకే, మీకు అర్థమైపోయింది అని చెప్ప. మధ్యమ వయసు వచ్చింది. ఇప్పుడు నా వయసులో నేను 61 సంవత్సరం వయసు అండి. చిన్నోనేం కాదండి. ఏంటండి నాకు ఎన్ని సంవత్సరాలు అండి? 61 సంవత్సరాలు ఈ భూలోకాన్ని నేను చదివాను. 61 दिनों वर्षरे सारा पृथ्वी रे बहुत गुड़ाई अनुभव को मुद्दెక్కిలి అనుభవ కొల్లి. 61 సంవత్సరాలు వయసు కలిగిన నేను ఏం చేశానండి? చాలా అనుభవాలు కొనాలు వెళ్ళాను, చాలా నేర్చుకున్నాను. ఏమండి నమ్మినోళ్ళు ఎలాగ మోసం చేశారో కూడా నేర్చుకున్నాను. ఏమండి నేను కొంతమందిని ఎలాగ తోలనాడానో నేర్చుకున్నాను, కొంతమంది నన్ను ఎలాగ ప్రేమించారో నేర్చుకున్నాను, మోసాలంటే ఎలాగుంటాయో నేర్చుకున్నాను, అబద్ధాలంటే ఎలాగుంటాయో నేర్చుకున్నాను, అన్యాయం అంటే ఎలాగుంటాయో నేర్చుకున్నాను. ఏమండి ప్రేమించి గుణపాలు పొడిసేవారు ఎలాగుంటారో కూడా నేర్చుకున్నాను. అనేక అనుభవాలు గుండా వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. वर्तमान मु 61 वर्षरे केड़े अनुभव पूर्वक मु जाइतली टोकिबा लोक मानकर मन देखिली, मिछ कथा कहबा लोक केमति थिबो मु देखिली, प्रेम करिके मते पछे गात खोलबा लोक केमति थिबो सेटा भी मु देखिली. प्रिय बंधु गुड़ाए अनुभव द्वारा मु जाइतली. అలాగనే సౌలు గారు సొలొమోను గారు చాలా అనుభవాలు కొండ వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే మిగిలిన వారికి ఆయన ఇస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, నాయనలారా మీరు నాలాగా బాధపడకూడదు, మీరు నాలాగా కష్టాలు అనుభవించకూడదు, మీరు నాలాగా హింసల గుండా మీరు వెళ్ళకూడదు. కాబట్టి మీకు కొంచెం మెలకువలు నేను మీకు చేకూరుస్తున్నాను అని చెప్పి సామెతల రూపములో రాశాడు సామెతల గ్రంథాన్ని. మీకు అర్థమైందండి? సూక్తులు సామెతల గ్రంథాన్ని చదవండి. ఎవరికైనా యవనస్తులు రోజు ఒక అధ్యాయాన్ని సామెతల గ్రంథాన్ని చదవండి. మీకు తెలియకుండా మీరు జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానహీనులు రోజుకొక అధ్యాయం. జ్ఞానహీనో లోక মানে মতে জ্ঞান নাই বলি ভাবিবা লোক ସବୁଦିନ ଗୋଟେ ପଦ ହିତୋପଦେଶରେ ଗୋଟେ ପଦ ସବୁଦିନ ପଢନ୍ତୁ, ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ, ତୁମର జ్ఞాନ ବଢିବ. ప్రైజ్ ది లార్డ్. నీకు జ్ఞానం పెరగాలి అనుకుంటే ఏం చదవాలండి? సామెతల గ్రంథాన్ని చదవాలి. సామెతల గ్రంథాన్ని చదివితే బోల్డని విషయాలు అర్థమవుతాయి. మోసగాలి ఎలాగుంటారు, దొంగోళ్ళు ఎలాగుంటారు, ఏమండి ఈ లోకం ఎలాగవుతుంది, నువ్వు ఎలాగ జీవించాలా, నువ్వు ఎలాగ మాట్లాడాలా, నువ్వు ఎలాగ ప్రవర్తించాలా, నువ్వు ఎలాగ నడవాలి, నువ్వు కెంతి కొత్త హబారొచ్చి, కెంతి చలువారొచ్చి, కెంతి కాము కొరువారొచ్చి, କେମିତି ସବୁ విషୟରେ କ'ଣ హితోపదేశରେ ଲେଖା ହେଇଛି సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి సామెతల గ్రంథాన్ని ఏం చేశారన్నమాట అండి, ఏమండి ఒక శిక్షణ గ్రంథముగా పరిగణిస్తారు, మంచి వివేచన గ్రంథంగా ఏమండి దీన్ని పరిగణిస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇది గుండా వెళ్ళేవారు చాలా అనుభవాలు నేర్చుకుంటారు. వారు చాలా అనుభవాలు నేర్చుకుంటారు. నేను సామెతల గ్రంథాన్ని చదువుతూ ఉండేటప్పుడు చాలా అనుభవాలు. ఎవరైనా మాట్లాడితే వచ్చేవారు అనుకోండి, పాస్టర్ గారు కొంచెం మీరు సిగ్నేచర్ కావాలండి. దేనికోసం అండి? నేనే అన్ని పేమెంట్ చేసేస్తానండి, కానీ ఎవరో సపోర్ట్ కావాలంటున్నారండి. మరి ఎవరు లేరు పాస్టర్ గారు, మరి నాకు తెలిసిన వాళ్ళు మీరే ఉన్నారండి. అయితే దానికట్టు ఉంది, నువ్వు పేమెంట్ చేసేస్తావు కదా అని. అయ్యో బల్లేవారే పాస్టర్ గారు, నేను పేమెంట్ చేయనండి, నేను చేసేస్తానండి, నేను రెగ్యులర్ నా శాలరీ నుంచి డైరెక్ట్గా కట్ అయిపోద్దండి, నేనేమీ చేయనవసరం పని లేదండి, నా శాలరీ నుంచే డైరెక్ట్గా కట్ అయిపోద్దండి. కానీ లోన్ తీసుకోవడం కోసం ఎవరో షూరిటీ సంతకం కావాలండి. అయ్యగారు మీరు కొంచెం సంతకం పెడతారా అన్నారు. సర్లే దానికట్టు ఉంది, మనోడే కదా అని కొంచెం సంతకం పెట్టేశాడు. సంతకం పెట్టేసిన తర్వాత సామెతల గ్రంథం చదివితే మధ్యవర్తిగా ఉండేవాడు పనికిమాలోడు అన్నాడు. ఓ నాయన, నేను పనికిమాలోడు,
బుద్ధి లేనివాడు అంటున్నాడు సామెతల గ్రంథం. ఓ నేను బుద్ధి లేనివాడిని, నేను పొరపాటు చేశానేమో అని చెప్పేసి అనుకున్నప్పటికల్లా ఈయన గారు ఏం సరండి 2 నెలల్లో ఉన్నాడు, 2 నెలలు డ్యూటీలు చేశాడు. 3వ నెలలో వేరే కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని ఈ కంపెనీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది వెళ్ళిపోయిన సంగతి నాకు తెలియదు. సరే వెళ్ళిపోయాడు, ప్రైస్ రాడు అనుకున్నాం, అంతా సెట్ అయిపోయింది కదా అనుకున్నాం. ఈడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 నెల రోజులు చూశారు ఎవరు, బ్యాంక్ వారు. 2వ నెల చూశారు, వెంట ఫోన్ చేసిన వాడు ఫోన్ ఎత్తట్లేదు, వాడు సమాధానం ఇవ్వట్లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరండి, సూర్యుడు ఎవరున్నారో నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకున్న తర్వాత అప్పుడు పిలిచారు, మర్యాదగా డబ్బులు కట్టన్నాను. నేనెందుకు కడతాను, నేను డబ్బులు తీసుకున్నాను, నువ్వు నాకేం వడ్డీ ఇచ్చావా, నాకేం డబ్బులు ఇచ్చావా, ఏంటి ఇచ్చావంట. నేను నీకు ఇవ్వడం కాదు బాయ్, నువ్వు అక్కడ సూరిటీగా సంతకం పెట్టావా లేదా, పెట్టాను, అందుకనే పంప బొలిగింది. అప్పుడు సామెతల గ్రంథం చదివినప్పటికెల్లా నాకు అర్థమైంది, అమ్మునాయనోయ్ బుద్ధి లేనోడైతే జ్ఞానం లేనోడైతే మధ్యవర్తిగా నిలబడతాడు, ఎవరు సూరిటీగా నిలబడకూడదు. ఎంతటి దగ్గరోడైనా సరే నీకు చేతనైతే 4 పైసలు ఇచ్చేయి, తెంచేసుకో. కానీ దీని గురించి సూర్యుడి, అందుకనే దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం చదివినప్పుడు చాలా విషయాలు అర్థమైనాయండి. అందుకనే దేవుడైనటువంటి యెహోవా సొలొమోను గారికి జ్ఞానాన్ని అనుగ్రహించి అనుభవాల గుండా వెళ్ళి వచ్చి ఉన్నాడు కనుక ఆ అనుభవాలన్నీ కూడా మూట కట్టి ఏమండి సామెతలుగా సూత్రాలుగా ఏమండి పొందుపరిచి పెట్టి ఉన్నాడు సామెతల గ్రంథం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. వృద్ధాప్యం వచ్చానంటే అర్థం ఏంటనమాట అండి, నెత్తి మీద ఎంటికలన్నీ పండిపోయినాయి అనమాట. మనం రంగేస్తాం కనపడలేదు. నీకు అర్థమైందండి. మా పాస్టర్ గారు అంటారు, ఆ పిల్లలు పుట్టిన దాకా మా పెద్దవాళ్ళు అయిన దాకా కొంచెం బాబు చూడపోతారు అంటే ఏంటన్నమాట అండి, రంగు లేకపోతే తలకాయ ఏమైంది, ముసలి అయిపోయింది. ముసలి వయసు వచ్చినప్పటికెల్లా, క్షమించండి నేను సరదా మాట్లాడాను, రంగు వేసుకున్నాను, నేను వేసుకోలేదని కాదు. ఓకే, ఏమండి ఈ నెత్తి మీద ఎంటికలన్నీ పండిపోయినప్పటికెల్లా ఏంటవుతుందండి, ముసలి వయసు. ముసలి వయసు వచ్చినప్పటికల్లా అంతా వ్యర్థమే అంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అట్లా అంటారు, మరి ముసలి అయిపోతే జారిపోయినా పట్టించుకోవాలి. ఎందుకని ముసలితనం వచ్చేసి అంతా వ్యర్థమే. అందుకనే సామెతల ప్రసంగి గ్రంథంలో ఏంటంటే సూర్యుని కింద నరుడు పడుతున్న ప్రయాస అంతా కూడా వ్యర్థమే. యవన కాలంలో ఉన్నప్పుడు పౌడర్లు, క్రీము, నీట, కాశ్మీర్ స్నో అంటే ఎక్కడిదక్కడ పనికిరాదంట. ముసలి వయసు వచ్చినట్టు గల అమ్మ మొహం కడుక్కోయండి, ఏదిలే గుడ్డ తీసుకుని వెళ్ళిపోతాంలే అయ్యా అంటది. చూసారండి, ముసలి వయసు వచ్చినట్టు గల ఏముందలే అయ్యా నా మొహంలోనే, వెళ్ళిపోదాంలే. ఓ పక్కన బట్ట జారిపోతున్నా పెద్దగా పట్టించుకోదు. ఏమండి సెంటు పింటు కూడా ఏం అక్కర్లేదు, ఆ అమ్మ దగ్గరే పెద్ద సెంటు ఉంటది. ప్రియమైన వాళ్ళరా ఆలోచన చెయ్యండి. వృద్ధాప్యంలోనికి వచ్చినట్టుకల్లా బుడ్డా వయసు అసలే వేళకు కొనకొచ్చుంది సోబు వృధా మనుషమానే సూర్యతోలే తిబా మనుషమానే ప్రయాస సబ్బు వృధా. మా సూర్యుని కింద నరుడు పడుతున్న ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఒకడు 100 మంది పిల్లలు కన్నాడట. జోనే సొయిట పిల్ల మనకు జన్మ తెల్లపోని గొరపొచ్చే జాయికి మురుగుల లాభం. ఒకడు 100 మంది పిల్లలు కానీ వెనకాతలకి చచ్చాడట. దానివల్ల ఉపయోగం ఏంటుంది, అలాగే వెనకాతలకి వెళ్ళి చచ్చిన దానికంటే పిండముగా ఉన్నప్పుడు రాలిపోవడమే బెస్ట్ అంటాడు సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం. పిండంగా అంటే ఏమంటే 1వ నెల 2వ నెలలో కొంతమందికి గర్భిణీ పోతుంది, అలాగ పోవడమే బెస్ట్ అంటాడు. ఎంత అనుభవం మాట్లాడతాడో చూడండి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా సూర్యుని కింద నరుడు పడుతున్న ప్రయాస అంతా కూడా వ్యర్థమే 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 అంటున్న ఆయన ఒకటి మాత్రము వ్యర్థము కాదు అంటున్నాడు. ఏమిటండి అంటే, ఏమిటండి వ్యర్థము కానిది అంటే, నరుడు ప్రసంగి గ్రంథములో అంటాడండి, వృద్ధాప్యములో ప్రసంగి వ్రాస్తూ ఉండేటువంటి మాటలు అంటాడండి, దేవుని వాక్యము లేకుండా ఏ మనిషి జీవిస్తాడు ఆ జీవితము వ్యర్థము. దేవుని వాక్యాన్ని కలిగి దేవుని భయము కలిగి ఎవరు జీవిస్తారో వారి జీవితానికి అర్థము.
जो माने सदा ईश्वरंकर भय न थाइकरी ईश्वरंकर वाक्य न थाइकरी जीवन यापन करबे से मानकर जीवन वृद्धा किंतु जो माने ईश्वरंकर वाक्य थाई जो माने ईश्वरंकर भय थाई जीवन यापन करबे से मानकर जीवन धन्य।